మరి ఎంతమంది చదివారు? గిద్యోను సందర్భం అంటే ఎన్ని అధ్యాయులు ఉందండి అది? 6, 9. 6 నుండి 9. 6 నుండి 8. 9 ఎవరిది? తొమ్మిది ఎవరిది? తొమ్మిది అసలు మ్యాటర్. మిగిలిన అధ్యాయులకన్నిటికీ సపోర్ట్ చేసేది 9లోనే ఉంది. కానీ మనం అనుకుంటాం అది గిద్యోను లేడు కదా పిక్చర్లో, అదేం వాల్యూ చేస్తుందని మనం అనుకుంటాం. కానీ గిద్యోను లేకపోయినా అది చాలా వాల్యూ చేస్తుంది. మరి అందరూ చదివారని నేను అనుకుంటున్నాను. పోనీ స్కిప్ చేసేయండి, 8వ అధ్యాయం వరకు చదివారు అంతే కదా. 6 నుండి 8 ఎంతమంది చదివారు? 6 నుండి 8 బలంగా గట్టిగా చదివారా? మరి చదివితే బోల్డ్ ప్రశ్నలు రావాలి. మరి చదివిన వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేయండి. ఏ ప్రశ్నలు మీకు తలెత్తి? కిన్నరా చదవలేదా? చదివా? పట్టుదలతో చదవాలి. ఇచ్చారు, యాక్టివిటీ ఇచ్చారంటే అది ఊరికనే కాదు, ఏదో సరదాగా వెళ్ళిపోవడానికి కాదు కదా. సో దాని నుండి ఏదైనా నేర్చుకోవాలి మనం. ఇది చాలా స్కోప్ ఉంది. ఎవరికి? బైబిల్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా స్కోప్ ఉన్న యాక్టివిటీ. మరి చదివిన వాళ్ళకి ఏ ప్రశ్నలు వచ్చాయి? ఈరోజు ముందుకు వెళ్ళాలంటే మీరు మొదట చదివేమో అన్నది నాకు చూపించాలి. ఏ రకంగా? ప్రశ్నలు అడగడం ద్వారా. మరి ఏ ప్రశ్నలు తలెత్తాయి మీకు? అది నేనే అడిగింది, మళ్ళీ నాకే చెప్తున్నావు. అది కాకుండా మీరు చదువుతున్నది ఏదైనా, మీరు చదివింది అది ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అమ్మ 2వ అధ్యాయంకి వెళ్ళిపోవు. 6వ అధ్యాయంలో లేదు, అది 7వ అధ్యాయంలో ఉన్నది. 6లో లాస్ట్లో ఉన్నదా? 6 లాస్ట్లో ఉంది. మరి ప్రారంభం అంతా ఉందిగా. ప్రశ్నలు ఏమి రాలేదా? నేను అది శాంపిల్కి మాత్రం ఇచ్చాను. అది చదివేనని చేతులు ఎత్తిన వాళ్ళు మీకు తలెత్తిన ప్రశ్నలు నాతో పంచుకుంటే బాగుంటుంది. సౌర్య మైక్ పట్టుకెళ్ళా. ఎవరైనా ఉన్నారా? హలో అని మొదటి అధ్యాయము 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనంలోని ఇక్కడ గిద్యోను గానుగ చాటును దాక్కున్నట్టుగా ఉంది కదండి. అవునండి. అంటే ఇక్కడ నాకు వచ్చింది, మొదట చదివినప్పుడు ఇక్కడ ప్రశ్న వచ్చిందని, అంటే ఈ దేవునికి భయపడుతున్నట్టుగా అనేసి కొంతమంది ఎవరికి అంటే దేవుని ప్రశ్నిస్తున్నట్టుగా కాదండి, నేను భయపడుతున్నట్టుగా అన్నారు కదా. అలా కాదు. అంటే మొదట ఏంటంటే నేను కొన్ని బయట ప్రసంగాలు ఏంటంటే గిద్యోను దేవుణ్ణి పరీక్షించాడు అన్నట్టుగా విన్నానని. సో దాని విషయం మీద ఏంటంటే ఇక్కడ చదివిన తర్వాత ఏంటంటే ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా నాకేం అనిపించలేదని. ఆయన ఒక సూచన అడుగుతున్నారు. సూచనగా ఆయన ఒక్కొక్కటిగా క్లారిఫై చేసుకుని ముందుకు వెళ్ళేట్టుగా, యుద్ధంలోకి వెళ్ళేట్టుగా చూస్తాను. అది ఓకేనండి. ఇప్పుడు మీరు 11 వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మొదట వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు గిద్యోను మిద్యాను నుంచి పారిపోవాల్సి వచ్చింది అనేసి అనుకున్నాను నేను మొదట. మీరు అనుకున్నారు? నేను అనుకున్నాను నేను. అయితే తర్వాత మళ్ళీ ఇక్కడ ఇశ్రాయేలు 3వ వచనంలోని, మొదట 6వ అధ్యాయం 3వ వచనంలోని మిద్యానీయులు ఇశ్రాయేలు మీద హెచ్చుగా ఉండడం వల్ల వారు పంట అంతటిని కూడా గాజా వరకు నాశనం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును. ఇది 11వ వచనంలో సందర్భం మాత్రం అక్కడ ఆయన గానుగ చాటును అంటే ఇక్కడ పంటే లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే అక్కడ ధాన్యాన్ని ఆయన సేకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నానని. అవును. మొదటి ప్రశ్న అయితే వచ్చింది, అంటే ఈ పంట లేకుండా ఉండేటప్పుడు ఇది ఎలా చేసుకుంటున్నారు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే ఏంటంటే అతను పారిపోలేదు, కానీ అంటే వీళ్ళ నుంచి పారిపోలేదు, దేవుని నుంచి వచ్చే వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడ ఆయన నెక్స్ట్ ముందుకు వెళ్తూ ఉంటే ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే బాగుంది. ఇంకా ఎవరికైనా అలాంటి
ఆలోచనలు చదువుతున్నప్పుడు. చందు, విలియం. 6వ అధ్యాయం 13వ వచనంలో గిద్యోను నువ్వు యుద్ధానికి వెళ్ళేసి ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు ఏంటంటే దేవుడు మాకు తోడై ఉంటే అసలు ఇవన్నీ మాకు ఎలా సంభవిస్తాయి అలాగే అని 6వ అధ్యాయంలో మీరు అడుగుతున్నారు. 6వ అధ్యాయం 7, 8. 7వ అధ్యాయంలో కూడా 7, 8. నెక్స్ట్ ఇవ్వండి ఛాన్స్ ఎవరికైనా. నెక్స్ట్ అని 6వ అధ్యాయం 15వ వచనంలో 15. గిద్యోను గారు మాట్లాడుతున్నది డౌట్ వచ్చిందని. అంటే నా కుటుంబము మనిషి గోత్రంలో ఎన్నిక లేనిది అని అన్నాడు కదా, అలా ఏ విధంగా ఎన్నిక లేనిదని నాకు డౌట్ అనేది, అది తెలియపరచగలరు? మనిషి గోత్రము ఎన్నిక లేనిది, నా కుటుంబం మనిషి గోత్రంలో ఎన్నిక లేనిది అన్నాడు. మీకు వచ్చిన ప్రశ్న. ఓకే, ఇంకా ఇంకా అనయ్య, గిద్యోను గారు ఎఫోదును చేయించుకున్నట్టు ఉంటుంది కదా, ఎందుకు చేయించుకున్నారు ఎఫోదును? ఏ అధ్యాయం అది? 8వ అధ్యాయం. 8. వస్తాను, అక్కడికి వస్తాను. అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా దాటుకుని వెళ్ళాలి మనం. బాగుంది, మంచి ప్రశ్న. నా ప్రశ్నల్లో చెట్టు చివరి ప్రశ్న అదే వేసి ఆపేసాను. ఇంకా వేసుకుని ఉంటే నేను వేసుకోవడం తప్పితే మీ నుండి రావాలి కదా నాకు కావాల్సింది. అది దాటలేమేమో ఈరోజు, ఏ ఫోదని దాటలేము. చెప్పండి ఇంకా ఫాస్ట్గా. ప్రశ్న ఉంటేనే ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది, చదవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మోషే గారు పొద కాలుతున్నప్పుడు కాలుతుంది అనుకోవచ్చు కదా, దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడైనా గమనించారా? అది చదువుతున్నప్పుడు ఎప్పుడైనా గమనించారా? పొద కాలుతుంది కదా, ఇప్పుడు పక్కన మంట వేస్తారు, మంట కాలుతుంది అంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేది ఏదో ఉంది అక్కడ, క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. క్వశ్చన్ మార్క్ ఉంది కనుక ఎక్కడికి వెళ్ళాడు? మంట దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఆ క్వశ్చన్ మార్క్ అనేది మీకు ఇక్కడ వస్తేనే కానీ దానికి ముందుకు వెళ్ళలేరు, మీరు దాని దగ్గరికి వెళ్ళలేరు. అప్పుడే కదా విషయం బయటపడుతుంది. ఏంటి ఇలా జరుగుతుంది అనగానే అక్కడ ఏంటి మంట ఉంది కానీ కాలట్లేదు, విషయం బయటపడింది. అర్థమైందా? అలాగే మనం ప్రశ్న ఆశ్చర్యార్థకం అక్కడ పడకపోతే అక్కడ ఆలోచించడం మానేస్తాం. మొదట ఆలోచించాలంటే మనకేం కావాలి? క్వశ్చనింగ్ కావాలి. పిల్లలు ఎలా నేర్చుకుంటారు చెప్పండి? పిల్లలు ఎలా నేర్చుకుంటారు చెప్పండి? మనకి పెద్దోళ్ళు అయిన తర్వాత ఏది వదిలేస్తామో తెలుసా? పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా వారు నేర్చుకున్నారో ఆ పద్ధతిని మనం పెద్ద అయిన తర్వాత వదిలేస్తాం. ఎలా అడుగుతారు? ఎలా నేర్చుకుంటారు వాళ్ళు? రిపీటెడ్గా అడుగుతారు. ఏది? వాళ్ళ కంట పడిన ప్రతి దానిని రిపీటెడ్గా అడుగుతారు. ఇదేంటి ఇదేంటి ఇదేంటి, వాడికి అర్థమైనంత వరకు అడుగుతారు. అర్థమైతే ఇంక అడగడం మానేస్తారు దాని విషయం. మీరే పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎలా నేర్చుకున్నారు? అలాగే నేర్చుకున్నారు. క్వశ్చన్ అడిగి సమాధానం మన ద్వారా రప్పించి ఆ సమాధానం తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు అడగడం మానేశారు. ఆ రకంగానే పిల్లలు నేర్చుకున్నారు. మరి ఈరోజు మనం నేర్చుకోవాలంటే ప్రశ్న వేసుకోవాలి మొదట. ఆ ప్రశ్నే రావట్లేదంటే మనం సరిగా చూడట్లేదు లోపలికి. అర్థమవుతుందా? కనుక బైబిల్ చదువుతున్న మీకు మొట్టమొదట రావాల్సింది, వేసుకోవాల్సింది ప్రశ్న. ప్రశ్న. ఆ ప్రశ్నలే రాకపోతే డెప్త్కి మనము వెళ్ళలేము. ఇందాక అపోస్తల కార్యాలు మీకు చూపించాను కదా, ఆ క్వశ్చన్ మనకి రేజ్ అవ్వకపోతే అందులో డెప్త్లోకి మనం వెళ్ళాం. అలాగే ఈ విషయంలో కూడా అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు అన్నిటి లోతుల్లోకి వెళ్ళాలంటే మీకు క్వశ్చన్ రావాలి ఫస్ట్. ఎన్ని క్వశ్చన్లు రావాలో మీకు ఎగ్జాంపుల్ మీరు అలాగే చెప్పలేదు కనుక సారీ పంచి పేపర్లో
పిన్ కొట్టున్నవే అదే. ఇప్పుడు టాపిక్ ముందే ఉందండి, వెనకదంతా అయిపోయింది. ఇప్పటివరకు అయిపోయిన సెషన్స్ అన్నీ వెనకదలు ఉన్నాయి, కానీ ముందు ఉన్నది చూడండి మీరు. పిన్ను కొట్టి ఉన్నది ఇమ్మంటున్నాను, ఇచ్చిమ్మను. పిన్ను కొట్టి ఉన్నదే గిద్యోని చరిత్ర అని ఉంటుంది. ఎన్ని ఉన్నాయండి ప్రశ్నలు అక్కడ? మరి 36 ప్రశ్నలు వచ్చి మరి మీకెన్ని వచ్చాయి చదువుతున్నప్పుడు? ఇంకా నేను అందులో చాలా మిస్ చేస్తాను. ఇప్పుడు వెళ్తున్న కొలది వస్తూనే తవ్వుతున్న కొలది వస్తూనే ఉంటాయి. మీ ముందు ప్రజెంట్ చేయడానికి అలాగా ఆ నెంబర్ వేస్తాను అంతే, కానీ ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ ప్రశ్న చూడండి, ఎక్కడికి వెళ్ళాం? ఏ4 దగ్గర ఉంది. ఏ4 సందర్భం ఎక్కడుంది? ఏ అధ్యాయంలో ఉంది? 8లో ఉంది. ఇంకా 9వ అధ్యాయంకి వెళ్ళలేదు నేను. 9వ అధ్యాయంకి వెళ్ళలేదు. ఆ ఏ4 దగ్గర ఆగిపోతే ఇంకా చాలా ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి ఎలా చదవాలో. ఎన్ని ప్రశ్నలు రావాలి మీకు? అవునా? సర్ప్రైజ్ అవ్వలేదా? ఇప్పుడు లోపలికి వెళ్ళే కొద్ది సర్ప్రైజులు వస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, విందు భోజనం మనం ముందు పెట్టిన తర్వాత చూడండి ఆశపడతాం కదా, అలాగుంటుంది ఒక్కొక్క ఐటము వెరైటీగా. సో ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం? మచ్చుకి ఒకటి స్టార్ట్ చేద్దాం. ఏడో అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుకుందాం. 7వ అధ్యాయం ప్రారంభం నుండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మొరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలము వారికి కనబడి, ఆ దండు ఎక్కడ దిగింది అన్నది వీళ్ళకి కనబడింది. ఓకేనా? నెక్స్ట్ చదవండి. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఏమన్నాడంటే గిద్యోను తోటి? ఎంతమంది ఉన్నారు పోనీ అక్కడ చూస్తే? 32,000 మంది. 32,000 మంది ఎక్కువ మంది అంట. ఎవరి ముందు? ఏదైనా రాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలి? వాడు 20,000తో వస్తే నువ్వు 30,000తో వెళ్ళాలి కదా, పాయింట్ అది. కానీ ఇక్కడ స్ట్రాటజీ మారుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే 32,000 మంది అంటున్నాడు, కానీ అటుపక్క వాళ్ళు ఎంతమందో తెలుసా? అటుపక్క వాళ్ళు ఎంతమంది? 12వ వచనం. మిద్యానీయులను అమాలీకులను తూర్పు వారును లెక్కకు మిడుతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. మిడతల గుంపు లెక్క పెట్టగలమా? లక్షల్లో ఎక్కడ ఉంటుంది నెంబర్? లక్షల్లో ఉంటుందని. మిడతలంతా విస్తారంగా శత్రువు వస్తే 32,000 మంది ఎక్కువ అని అంటున్నాడేంటి? అర్థమైందా స్ట్రాటజీ? ఇప్పుడు ఎవరి యుద్ధం అని మనకు అర్థం కావాలి. గిద్యోని యుద్ధమా, దేవుడి యుద్ధమా? దేవుడి యుద్ధం అలాగే ఉంటుంది. అక్కడ ఏం జరిగింది అయితే, ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు,
ఇజ్రాయేలులు నా బాహుబలము నా నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. అందుకే ఏం చేశాడు? కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వారు తోడపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. గిద్యోనుతో సెలవిచ్చెను. ఇప్పుడు వెళ్ళిపోయారా? తర్వాత అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. గెలిస్తే వాళ్ళ అకౌంట్లో వేసుకుందాం అనుకున్నారు. వీళ్ళందరూ ఎవరు? యుద్ధం గెలిస్తే మా అకౌంట్లు, మా వల్ల గెలిచింది అనుకునే రకాలు. కానీ దేవుడే గెలుపునిచ్చాడు అనుకునే రకం కాదు ఇది. సో అందుకే ఇలాంటి వాళ్ళు నాకు వద్దు. వీళ్ళ వల్ల యుద్ధము జరగదు. గనక ఏం చేశాడు? ఎవరైతే వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళవలనని. ఎందుకు వణుకుతున్నారు? ఎందుకు వణుకుతున్నారు కదా? అర్థమైంది కదా? అవతల సైన్యము వాళ్ళతో యుద్ధం చేస్తే ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ మైండ్లోకి మైండ్లోకి రాగానే వెళ్ళిపోయారు, వణికి వెళ్ళిపోయారు. ఇది మీకు క్లియర్గా కనబడుతుంది కదా. ఇప్పుడు కిందకి వెళ్తే 4వ వచనం, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, వీళ్ళు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును, ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో కూడా పోవాలను, ఇతడు నీతో కూడా పోకూడదని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చిన. అంటే ఇంకా స్కూట్నీ చేస్తున్నాడు. అంటే ఈ 10,000 మందిని షార్ట్ లిస్ట్ చేస్తున్నాడు. ఇంకా తగ్గించాలన్నప్పుడు ఏం చేశాడు అని అంటే, అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. ఏమండి? 2 కేటగిరీస్ చేస్తున్నాడు. ఏంటిది 2 కేటగిరీస్ చెప్పండి. కుక్క గతికినట్టు అంటే ఎలాగా? చూసారా ఎప్పుడన్నా కుక్క నీళ్లు తాగడం? చూసారా? రెండో రకం ఏంటి? మోకాళ్ళలోని కృంగిన ప్రతి వానిని. ఇద్దరూ కుక్క గతికినట్టే తాగుతారు. ఒకడు కిందన మోకాళ్ళని తాగుతున్నాడు, ఒకడు చేతికి అందించుకొని తాగుతున్నాడు. ఓకేనా? తర్వాత ఏమైంది? అలా చేసినప్పుడు 2 సెపరేట్ టీమ్స్ అయ్యాయి. మోకాళ్ళుని కృంగిన వారు ఉన్నారు, నించొని చేతికి అందించుకుని గ్రతికిన వారు కూడా ఉన్నారు. ఆ లెక్క 300 మంది. ఓకేనా? ఈ 300 మందిని సెపరేట్ చేసుకున్నాడు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కుక్క గదికినట్లు నీళ్లు ఎందుకు తాగాలి? రాలేదా మీకు? ఇవే కదండి స్పెషల్గా రావాల్సినవి. ఇప్పుడు నీళ్ళు ఎలా తాగుతాం మనం? దోసిళ్ళతో తాగుతాం. వాటర్ ఎవరైనా కుండతో వేస్తే దోసిళ్ళతో తాగుతాం, లేకపోతే గ్లాస్తో తాగుతాం, లేకపోతే సిప్ చేస్తాం, లేకపోతే స్ట్రాతో తాగుతాం. కుక్క గతికినట్టు ఎక్కడైనా తాగేమా? కానీ ఇక్కడ ఎలా సపరేట్ చేస్తున్నాడు? కుక్క గతికినట్లు ఎవడైతే గతుకుతాడో చేతికి అందించుకొని, కృంగి కాదు, చేతికి అందించుకొని ఎవడైతే తాగుతాడో వాడు సెలెక్టెడ్. ఎందుకు తాగాలి? ఇది మనకు రావాల్సిన ప్రశ్న. నీళ్ళు ఎప్పుడు తాగుతారండి? దాహం వేసినప్పుడు. అంతేనా? ఊరకనే తాగరు కదా. ఇప్పుడు కృంగి తాగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? చాలా దాహం వేసింది. దాహం వేస్తేనే కానీ నీళ్ళు తాగం. కృంగి కూడా గతుకుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అలా కృంగి గతకడానికి రీజన్స్ ఏంటి? దేవుడు ఎందుకు దాన్ని స్పెషల్గా
ఎత్తాడు. ప్రశ్న వచ్చింది కదా, ప్రశ్నలో నుండి సమాధానాన్ని వెతుకున్నప్పుడు అది ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుందంటే అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది. అసలు కుక్క గతికినట్టు ఎందుకు తాగాలి? రెండోది, వాళ్ళు దాహం వేయకుండా ఎందుకు తాగాలి? అది కూడా మోకాళ్ళ మీద కృంగి ఎందుకు తాగాలి? ఏం జరుగుతుంది అక్కడ? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేశారు, ఎంతగా అలసిపోయారు, ఎంతగా అలసిపోతే వాళ్ళు నీళ్ల కొరకు కృంగుతారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అలిస్తేనే కదా వాటర్ తాగుతాం. ఎంతగా అలిసిపోయారంటే ఇంకా నేను నించొని చేతికి అందించుకొని నీళ్లు నేను తాగలేను, నేను డైరెక్ట్ పడిపోతాను. ఒకసారి అలాంటి పరిస్థితి కూడా మనకు వస్తూ ఉంటుంది కదా. కనుక అది మనం ఆలోచించాలి. వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గం ఎలాంటిది, వాళ్ళు అలిసిపోవడానికి కారణాలు ఏంటి, అలా అలిసిపోయినప్పుడు వీళ్ళు కృంగి ఎందుకు తాగారు? పోనీ తాగిన వాళ్ళు నార్మల్గా తాగొచ్చు కదా, ఎందుకు కుక్క గతికినట్లు తాగారు? కుక్క గతికినప్పుడు ఎలా తాగుతుంది వాటర్? అప్పుడు కళ్ళు ఎటుపక్క ఉంటాయి? కుక్క నీళ్లు గతికి తాగుతున్నప్పుడు దాని కళ్ళు దేని చూస్తాయి? పైకి చూస్తుందా? బాగా ఆలోచించండి. నేను చాలాసార్లు ఇది చదువుతున్నప్పుడు దాన్ని గమనించాను. ఈ వచనం అర్థం కావడానికి నేను చాలా గమనించాను. ఏదైనా తాగినప్పుడు గతికినప్పుడు దాని కళ్ళు ఇటుపక్క ఉంటాయి. ఆబ్వియస్గా ఇటుపక్క ఉంటుంది, కిందకి ఉంటుంది. కానీ దీన్ని చాలామంది ఏమని చెప్పారు అని అంటే, చేతికి అందించుకొని తాగుతున్నాడు, చుట్టుపక్కల గమనిస్తున్నాడు, శత్రువు మా మీద అటాక్ చేస్తాడేమోనని అని చెప్పారు. కానీ కుక్క గతికినప్పుడు నీళ్ళు తాగినప్పుడు ఎలా తాగుతుంది? కళ్ళు కిందకి పెట్టి తాగుతుందా, ఎదురుగా చూస్తూ తాగుతుందా? మరి ఈ సందర్భాన్ని మ్యాచ్ చేయొచ్చా? ఇంతకీ శత్రువు దగ్గరికి వాళ్ళు వెళ్ళారా, ఇంకా శత్రువు దూరంలో ఉన్నాడా? శత్రువు దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. శత్రువు వచ్చి వీళ్ళని అటాక్ చేయడానికి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు అటాక్ చేయడానికి? కనుక వీళ్ళు ఇంకా ఎదురుపడలేదు శత్రువుకి, కనుక శత్రువు భయం లేదు. అయినప్పటికీ ఎందుకు నీళ్లు కుక్క గతికినట్టు తాగాలి? ఇప్పుడు వాళ్ళు ఎలా దిగిపోయారు చూడండి. మీరు చదువుతున్నప్పుడు అబ్జర్వేషన్ అదే కావాలి. చూడండి, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము. అక్షరంలో ఏమైనా తేడా కనబడుతుందా? కనబడలేదా? దిగజేయుము. మీకు బాగా అర్థం కావాలంటే ఇంకా 8వ వచనం, ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారంలోకి వెళ్ళనంపెను కానీ ఆ 300 మందిని నిలుపుకొనను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నున్నది. అంటే వీళ్ళు ఏం దిగుతున్నారు? దిగజేయమంటున్నాడు కదా. ఏం దిగుతున్నారు? లోయలోనికి దిగుతున్నారు. లోయలోనికి దిగుతున్నారు. ఏదో అక్కడ జారితే ఇక్కడికి వచ్చేసి టైప్ లోయ కాదు అది. ఎలాంటి లోయ? హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. చూడండి, దాహం ఎప్పుడు వేస్తుంది చెప్పండి? మనం వేడి ప్రదేశంలో వర్క్ చేస్తున్నప్పుడు చెమటలు మొత్తం అంతా బాడీ అంతా కారిపోయినప్పుడు అప్పుడు మనకి ఏం వేస్తుంది? ఆటోమేటిక్గా వేస్తుందా? ఏ ప్రాంతంలో ఉడికిపోతున్నాం కదా, ఆ ప్రాంతాల్లో మనకి వాటర్ పోతుంది కనుక దాహం వేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి ప్రదేశంలో దిగుతున్నారని చూడగలిగితే వీళ్ళ వాటర్ని అంతటిని ఎవాపరేట్ చేసేస్తుంది అది. ఆ లోయ ప్రాంతం ఎలాగుంది? ఆ దిగుతున్నప్పుడు దిగడం అనేది చిన్న విషయం కాదు. దిగజేయము అన్నాడంటే ఆ లోయ అనేది దిగడము చాలా కష్టం. అలాంటి కష్టమైన లోయలో వారులో ఉన్న వాటర్ని ఎవాపరేట్ చేసుకుంటున్నారు. కనుక దిగినప్పటికీ వాళ్ళకి ఏమైపోయింది? అలసిపోయారు. అలసిపోయి ఏమొచ్చింది? దాహం వేసింది. ఇప్పుడు దాహం వేస్తే నీళ్ళు అందించుకొని తాగేవచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ఎందుకు పరీక్ష? ఎందుకు పరీక్ష? అర్థం కాలేదా? ఎందుకు పరీక్ష? మళ్ళీ అక్కడ ప్రశ్న వచ్చిందా?
కండిషన్స్ అర్థమయ్యాయి. ఏంటి, లోయ దిగుతున్నారు. ఆ లోయ అంత ఈజీగా దిగేది కాదు. ఆ లోయ ఎలాంటిదంటే వాళ్ళలో ఉన్న నీటిని ఆవిరి చేసేస్తుంది కనుక అలిసిపోయారు కనుక కృంగారు. ఇప్పుడు గతికి తాగాల్సిన అవసరం ఏముంది? చెప్పండి, ఒక ఆలోచన. ఇలాంటివన్నీ తెలియాలంటే మన కళ్ళ ముందు జరిగేవి చూడాలి. కుక్క మంచి నీళ్లు గతుకుతుందా? రోడ్డు మీద ఎక్కడో ఒక దగ్గర బురద అయిపోయిన నీళ్లు గతుకుతుంది కదా. మరి అది నాలుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? నాలిక నీటికి తగిలించినప్పుడు ఏం జరుగుతుంది? సౌండ్ వస్తుంది. ఓకే, సౌండ్ వస్తుంది. ఇప్పుడు అది బురద నీరు తాగుతుందా, మంచినీరు తాగుతుందా? మీరు అనుకుంటారు బురద నీరు అని. ఆ నాలిక ఎప్పుడైతే దాన్ని టచ్ చేస్తుందో అందులో ఉన్నవి మట్టి అనేది దూరం అయిపోతుంది. మీకు తెలుసా తెలీదు? మట్టి అనేది దూరం అవుతుంది. ఇప్పుడు ఆ నాలిక దేన్ని తీసుకుంటుంది? స్వచ్ఛమైన వాటర్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ లోయలోనికి దిగారు కదా, లోయలో ప్రవహించే వాటర్ ఏం లేదు అక్కడ. ఎలాంటి వాటర్ ఉంది? స్టాగ్నేటెడ్ వాటర్ ఉంది. ఇప్పుడు ఈ స్టాగ్నేటెడ్ వాటర్లతో వీళ్ళు దాహం తీర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా దోశలతో తాగడానికి అంత వాటర్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? అందులో నుండే వాళ్ళ నాలికని తడుపుకోవాలి. అర్థమవుతుందా? అందులో కొంతమంది కృంగినోళ్ళు డైరెక్ట్గా అంత అలసిపోయారంటే ఇంకా మేము ఉండలేము, నీటి దగ్గర నాలిక పెట్టేస్తాను అన్నంతగా అలసిపోయారు. కొంతమంది ఓపిక తెచ్చుకొని చేతిలోనికి నీళ్లు ఇలాగా చేసిన తర్వాత అందులో నీళ్ళు తెచ్చుకుంటామా? అందులో కూడా మహిళలు ఉంటే అది గతికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు గతకాల్సి వచ్చింది ఇప్పుడు అర్థమైందా? దాహం వేస్తేనే కానీ నీళ్లు తాగిన వాళ్ళు కృంగి కుక్కలాగా ఎందుకు గతికి తాగాల? ఎంతగా అలిసిపోకపోతే వాళ్ళు అలా తాగుతారు. ఆ నీళ్లు బాలేవు కనుక గతికి తాగుతున్నారు. దేవుడు కూడా ముందే చెప్పేశాడు ఏమని? వీళ్ళు గతికి తాగుతారు. ఎందుకు గతికి తాగుతారంటే నీళ్లు బాగలేవు కానీ వాళ్ళు దాహం తీరాలి. ఏం చేస్తారు? చచ్చినట్టు ఉన్న వాటర్నే తాగి నాలికని తడుపుకుంటారు. ఈ పరీక్ష ఎందుకు పెట్టాడంటారు? ఈ టెస్ట్ ఎందుకు పెట్టాడంటారు? ఇక్కడ రెండు వర్గాలు తెలియ కదా. ఒకళ్ళు అందరూ శ్రమపడ్డారు, అందరూ దిగారు లోయ. కొంతమంది అలిసిపోయి ఇంకా మేము నించోలేమని పడిపోయారు. కొంతమంది నించొని నీళ్ళు అందుకొని తాగారు. వీళ్ళ సంఖ్య ఎంత? 300 మంది. ఎందుకు ఈ టెస్ట్ పెట్టాడు అనేది ఇక్కడ మనకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, టెస్ట్ ఎందుకు పెట్టాడో మనకు అర్థమవుతుంది. ఎనిమిదో అధ్యాయము 4వ వచనము. గిద్యోనును అతనితో నున్న 300 మందియును, బాగా చదవాలి. మొదట ఏ పరీక్షలో నెగ్గేరిళ్ళు? అదే అలసట పరిస్థితి వచ్చింది, అయినప్పటికీ కృంగలేదు. నీళ్లను చేతికి అందించుకొని ఓపికతో తాగారు. అక్కడ వాళ్ళని ఓపిక గుర్తించిన దేవుడు ఈ 300 మందిని సెలెక్ట్ చేశాడు. ఎందుకు ఈ 300 మందిని సెలెక్ట్ చేశాడంటే అటువంటి పరిస్థితే ఇప్పుడు యుద్ధంలో వీరికి ఎదురవుతుంది. అదే పాత వాళ్ళని ఎన్నుకున్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళని ఎన్నుకున్నాడు అనుకోండి, ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైపోతారు? కృంగిపోతారు. అప్పుడు శత్రువు ఏం చేస్తాడు? అటాక్ చేసేస్తాడా లేదా? ఇలా అలిసిపోయి ఇంకా మేము పరిగెట్టలేనాయనంటే వెనకాల పరిగెత్తుకుని వస్తున్నాడు వాడు. మీరు పరిగెత్తడం ఆపేస్తే ఏమవుతారు? ఒప్పుకున్నట్టే, నన్ను చంపేరాని. కానీ ఈ 300 మందిలో ఏమున్నదో తెలుసా? ఈ 300 మందిలో ఏముంది చూడండి. 300 మందిని అలసటగా నున్నను శత్రువులను తరుముచ్చు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. అతడు, నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయడి. మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా. అలిసి ఉన్న ఏ పనిలో ఉన్నారు?
అలసి ఉన్నా కృంగిపోలేదు, ఓపిక తెచ్చుకొని శత్రువుతో పోరాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు యుద్ధానికి కావాలా, లేకపోతే అలసిపోయి కృంగిపోయి ఇంకా హ్యాండ్స్ అప్ అనేసి వాళ్ళు కావాలా యుద్ధానికి? అందుకే అలాగా యుద్ధము జరగకూడదని, యుద్ధంలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదని ఎవరిని ప్రత్యేకపరిచాడు? 10,000 మందిలో 3,000 మంది అంటే 300 మంది అంటే 9,700 మంది అలాంటి వాళ్ళు. టెస్ట్ ఎందుకు జరిగింది అర్థమైందా? టెస్ట్ తాలూకు రిజల్ట్ ఎక్కడ కనబడింది? యుద్ధంలో కనబడింది. అక్కడ ప్రశ్న వేసుకోకపోతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించండి మీరు. అక్కడ ప్రశ్న అనేది మనకు తలెత్తకపోతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళవా? అర్థమైందా? ఎలా చదవాలో అర్థమైందా? సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఇక్కడ మన ఆలోచన చేయగలిగితే, ఇది ఎందుకు జరిగింది అన్నది మనం క్వశ్చన్ వేసుకోగలిగితే, ఎందుకు జరిగింది, ఇందుకు జరిగింది, ఇందుకు జరిగింది. ఇంకోటి చూద్దామా? అర్థమైందా? బాగా అర్థం కాలేదా? కనుక ఇప్పుడు మీకు ఏం కావాలి? ఫస్ట్ చదువుతున్నప్పుడు ఏం కావాలి? ప్రశ్న, ప్రశ్న, ప్రశ్న. మన లైఫ్ స్టార్ట్ అయిందే ప్రశ్నతోటి కదా. మనం పుట్టుక నుండి చేసిన ప్రశ్నతోనే స్టార్ట్ అయ్యాం. ప్రశ్న అది ఎక్కడికి వచ్చిన తర్వాత వదిలేస్తున్నాం మనం, ఎక్కడికి వచ్చి కాంప్రమైజ్ అయిపోతున్నాం. మిగిలిన అన్ని విషయాల్లో ఉంటుంది. 2-3 ప్రోడక్ట్లు అమ్మితే ఇదెందుకు నేను కొనాలి, ఇదెందుకు నేను కొనాలి అని అక్కడ అడుగుతాం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చినప్పటికి అది క్వశ్చనా ఏంటి, నాకు అనవసరం. అర్థమైందా? రోజు ప్రశ్న వేసుకుంటారు లేదా? ఏరా, ప్రతి అడుగులోనూ మీరు ప్రశ్న వేసుకుని ముందుకెళ్తారు. ఈరోజు ఇలా ఇది చేయడం రైటా రాంగా, ఈరోజు ఇలా వెళ్ళడం రైటా రాంగా, ఈ మార్గంలో వెళ్ళడం రైటా రాంగా, ప్రశ్న వేసుకుంటారా? మన అన్నింటిలో ప్రశ్నలు ఉన్నాయి, ఎక్కడ ప్రశ్న లేదు? మీరు బైబిల్ నేర్చుకునే వారైతే మీకు మొట్టమొదట ఉండాల్సింది క్వాలిఫికేషను ప్రశ్నించడం. ఇప్పుడు నాకెవరైనా నేర్పారు ఇది? నాకెవరైనా నేర్పారా? నేను బైబిల్ని క్వశ్చన్ చేశాను. అందుకే మీరు చూడండి ఆ పైన నాకు వచ్చినవి, నేను లేవనెత్తినవి అడిగాను ప్రశ్నలు, బైబిల్ని అడిగాను. ఇగో నాకు ఈ ప్రశ్న వచ్చింది, దీని సమాధానం ఏంటి అని అడిగినప్పుడు అందులోని లోతుల్లోనికి వెళ్తే కనుక ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ నుండి వచ్చింది? బయట నుండి రాలేదు. ఎక్కడ నుండి వచ్చింది? కనుక ఎక్కడెక్కడో తిరిగి రావద్దు. మీకు ప్రశ్న ఎక్కడొచ్చిందో అక్కడే సమాధానం ఉంటుంది. ఏదో పోగొట్టుకున్న దగ్గరే పొందుకోవాలని ఏదో ఉంది కదా, పోగొట్టుకున్న దగ్గరే సాధించాలనేది ఏదో సామెత ఉంది కదా. అలాగా ఇక్కడ ప్రశ్న వచ్చిన దగ్గరే ఆన్సర్ కూడా ఉంటుంది. బయట ఎక్కడ నతకాల్సిన అవసరత లేదు. ఇప్పుడు చూడండి 6వ అధ్యాయము ఒక్క మనుషుని చంపినట్టుగా ఎక్కడుంది? 15 6:16 నేను నీకు తోడైయుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చాను. ఇది ప్రశ్న రాలేదా మీకు? ఈ ప్రశ్న మీకు రాలేదా? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిడతల దండంత విస్తారంగా ఉన్నారట. ఈయన ఏమంటున్నాడు? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు గిద్యోనుతో? ఒక్క మనిషిని చంపినట్టు నువ్వు అందరినీ చంపేస్తావట. ఎలా జరుగుతుందండి? ఎలా సాధ్యం ఇది? రావాలి కదా ప్రశ్న. ఒక్క మనిషి అన్ని లక్షల మందిని ఎలా చంపగలుగుతాడు?
కదా. మరి ఇది ఎలా సాధ్యపడింది? దేవుడు అన్నాడంటే సాధ్యపడుతుంది కదా. గుడ్డిగా వెళ్ళిపోవడం ఇంకా సాధ్యపడుతుంది. మరి ఎలా సాధ్యపడింది? ఒకే మనిషిని ఎవరిని హతం చేశాడు? ఒకే మనిషిని హతము చేసినట్టు నువ్వు మిద్యానులందరినీ హతం చేస్తా అన్నాడు. ఆ ఒక్క మనిషి ఎవరు? ఈ ప్రశ్నలు అందులో లేవు చూడండి, వస్తున్నవి కదా, వస్తున్నవి. నేను అవి వేశాను అనుకోండి, ఒక 300 దాటిపోతే. మామూలుగా సింపుల్గా మీకు చూపించడానికి వేశాను. అంటే ఎన్ని ప్రశ్నలు వేసుకుంటేనే కానీ లోతుల్లోకి మనం వెళ్ళలేము. ఆ ఒక్క మనిషి ఎవరు? ఆ ఒక్క మనిషిని చంపితే ఎవరిని చంపేసినట్టంట? ఎలా జరుగుతుంది? దేవుడు అన్నాడు రైటే, దేవుడు మాట్లాడాడు రైటే, ఇది ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? మీలో చెప్పండి ఎవరైనా. ఎవరు? ఆ రొట్టు గురించి ఏదో ప్రస్తావిస్తారని. అవును, ఎవరి రొట్టె ఒకటి దొర్లుకుంటూ వచ్చినట్టుగా గుడారంని పడగొట్టేస్తుంది. ఇప్పుడు ఆ కలభావాన్ని ఇశ్రాయేలు మాట్లాడుకునేటప్పుడు, ఇజ్రాయేల్ కాదు మిద్యానీయులు మాట్లాడుకున్నప్పుడు, మిద్యానీయులు మాట్లాడుకునేటప్పుడు అది ఇక్కడికి వస్తుందని, గిద్యోని దగ్గరికి వస్తుంది. గిద్యోని వింటాడు, గిద్యోని వింటది ఆ వార్త, గిద్యోని గారు వింటారని. విన్నప్పుడు ఇప్పుడు నేను సో ఈ టైం వచ్చిందనేసి అప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ మొబిలైజ్ చేసి యుద్ధాన్ని తీసుకెళ్తారని. అంటే ఇప్పుడు ఆ సమయం వచ్చింది అన్నట్టుగా అక్కడ నాకు అనిపించిందని. అంటే ఆ విషయం వచ్చినప్పుడు. ఓకే, మీరు వచ్చారు కనుక నేను అక్కడికి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఆ దండులోనికి వెళ్ళినప్పుడు ఆ సందర్భం ఒకసారి చదవండి. ఆ సందర్భం ఎక్కడ? ఏడో అధ్యాయము 14వ వచనము. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన, దానికన్నా ముందు చదవాలి ఒకసారి. 13వ వచనం నుండి చదివితే, గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవలరి యొట్ట ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమియూ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చెను. మిద్యానీయులకి గిద్యోను గురించి ఎలా తెలిసింది? క్వశ్చన్. మిద్యానీయులకి గిద్యోను ఎలా తెలుసు? మిద్యానీయులు గిద్యోనికి భయపడాల్సిన పరిస్థితి ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ అక్కడికే వచ్చారు, అందుకే తీసుకెళ్ళాను. అసలు మిద్యానీయులకి గిద్యోను ఎవరండి? మనష్షే గోత్రంలో, అసలు ఇజ్రాయేల్ గోత్రంలోనే ఎన్నిక లేనని ఆయన ఒప్పుకుంటున్నప్పుడు, అలాంటిది మిద్యానీయుల సర్వ సైన్యానికి ఎవరంటే భయం పుట్టింది? గిద్యోను అంటే భయం పుట్టింది. అసలు గిద్యోను ఎవరో తెలుసుకోవడమే కష్టం, అలాంటిది గిద్యోనికి భయపడ్డాం. దేవుడు మిద్యానీయులను గిద్యోను ఖడ్గము ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. అసలు గిద్యోను ఎవరండి గిద్యోనికి భయపడడానికి? మిద్యానీయులకి ఏం అర్థం వేడు గిద్యోను? మళ్ళీ ఎక్కడికి వచ్చాం? సెకండ్ క్వశ్చన్లోనికి వచ్చాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒకే మనుష్యుని చంపినట్లు, ఒకే మనిషిని హతము చేయనట్లు నువ్వు మిద్యానీయులను హతం చేస్తావు అన్నాడు. అక్కడి నుండి సహోదరులు అక్కడికి వెళ్ళమన్నారు కనుక అక్కడ వెళ్ళాను. అక్కడ కూడా మనకి క్వశ్చన్ రైజ్ అయింది. ఏంటిది? అసలు మిద్యానీయులు దండంతకి గిద్యోను ఎలా తెలుసు? గిద్యోనికి ఎందుకు భయపడాలి? గిద్యోను ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడు. అలాంటి సామాన్యుడు విషయం మిద్యానీయులకి ఎలా తెలిసింది? ఎందుకు గిద్యోనికి భయపడుతున్నారు? ఏం జరిగింది? బలిపీఠం పగలగొట్టాడు విషయం, దానికి మిద్యానీయులకి కనెక్షన్ ఏంటి?
దానికి మిద్యానీయులకి కనెక్షన్ ఏంటి? బలిపీఠం పడగొట్టాడు, దానికి మిద్యానీయులకి కనెక్షన్ ఏంటి? వారి ఆరాధ్య దైవముగా ఎవరిని యోవాషు తండ్రి ఎవరినైతే కొలుస్తున్నాడో వాళ్ళని మిద్యానీయులు కూడా కొలుస్తున్నారని మీరు అంటారు కదా. చూసారా, కనెక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, చాలా దగ్గరికి వచ్చాయి. ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానులందరినీ ఎలా హతం చేయగలుగుతాడు? ఇది ఎలా సాధ్యం అని అంటే, నెక్స్ట్ గిద్యోనికి చెబుతున్న ప్రతి స్టెప్పు దేవుడు, అది గిద్యోనికి టీచ్ చేస్తున్న ప్రతి స్టెప్పు ఎవరిని పడగొట్టడానికి దేవుడు టీచ్ చేస్తున్నాడు? మిద్యానీయులను పడగొట్టడానికి దేవుడు ప్రతి స్టెప్లో గిద్యోనుని నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరిని పడగొట్టాడు చూద్దాం. ఎంత? 6:28. ఇక్కడ నుండి కదా, పైనుండి చూడాలి. 25 నుండి. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పాను. ప్రతి స్టెప్ కౌంటబుల్ స్టెప్. ఎందుకు కౌంటబుల్ అంటున్నానంటే, ఇది ఎవరిని పడగొడుతుంది? ఇక్కడ పడగొట్టాడు కదా ఈయన, ఈ పడగొట్టబోయేది ఎవరిని పడగొడుతుంది? మిద్యానీయుల సర్వ సైన్యాన్ని పడగొడుతుంది. గిద్యోను ఎలా పరిచయం అనుకున్నారు మిద్యానీయులకి? ఈ స్టెప్స్ ద్వారానే గిద్యోను ప్రాచుర్యంలోకి వచ్చాడు. అందుకే చూడండి ఏం జరిగిందో నెక్స్ట్. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను. రెండోది, దానికి పైగా దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠము మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారి ఈ పని ఎవరు చేసినది అని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. ఏంటి? ఆ 7 ఏండ్ల రెండవ ఎద్దు ఎవరి బలిపీఠం మీద అర్పింపబడాలి? నెంబర్ చెప్తున్నారంటే వాళ్ళకు ఒక స్పెసిఫికేషన్ ఉంది, మా దేవుడికి ఇది ఇవ్వాలని. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఎర్రటి దూడనా, ఎర్రటి దూడ, మచ్చలేని దూడ వస్తే మేము దేవాలయాన్ని కట్టవచ్చు. ఇప్పుడు అది దొరికింది కనుక దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ నమ్మకం ఎలాగైతే ఉందో ఇక్కడ వీళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంది. బయలుకి మేము ఏది ఇవ్వాలి? 7 ఏండ్ల రెండవ ఎద్దును ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? బయలుకి ఇవ్వాలి. అంటే ప్రత్యేకింపబడిందన్న విషయం అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దహన బలిగా దేని కట్టెల్ని పెట్టి ఎవరి బలిపీఠం మీద ఇచ్చాడు? యెహోవా బలిపీఠం మీద కట్టెలు ఎవరివి? ఆ దేవతా స్తంభానివి. బయలు బలిపీఠం పడగొట్టబడింది, దేవతా స్తంభం విరగొట్టబడింది. ఆ కట్టెలతో దహన బలి యెహోవా బలిపీఠం మీద ఇవ్వబడింది. అర్థమవుతుందా? ఈ కార్యము అందరికీ తెలియవచ్చింది. ఇప్పుడు గిద్యోను చంపింది ఎవరిని?
గిద్యోని చంపింది ఎవరిని? బయలుని. బయలుని. గిద్యోని చంపింది బయలుని. మిద్యానీయులు భయపడుతుంది దేనికి? గిద్యోనికి. ఎందుకు భయపడుతున్నారు? మిద్యానీయుల దేవత ఎవరు? మిద్యానీయుల దేవత బయలు దేవత. బయలు దేవత. వారు భయపడే దేవతనే ఎవరు పడగొట్టారు? గిద్యోను పడగొట్టాడు అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరికి భయపడాలా? అదే వాళ్ళ తండ్రి చేస్తున్నది చూడండి ఒకసారి. ఆ ఊరివారు, నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను. డెసిషన్ ఏంటి? నువ్వు మా దేవుడికి చేసావు కనుక నువ్వేం చేయాలి? చావాలి. ఆ చావాలి అన్నప్పుడు వాటికి బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా, యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వారిని రక్షింతురా? నిజమే కదా. దేవుడు పక్షాన ఎవరు వాదిస్తాడు? దేవుడికి ఎవరు రక్షిస్తారు? దేవుడే రక్షించుకోవాలి కదా. ఒక లాజిక్ పాయింట్ అక్కడ మాట్లాడాడు. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారంతో, మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వారిని రక్షించుదురా? వాని పక్షముగా వాదించేవాడు ఈ పొద్దుననే చావలను. బయలుకి పక్షాన్ని ఎవరైనా తీసుకుంటే ఆడు చచ్చిపోవాలి. ఎందుకంటే అలా పక్షం తీసుకుంటే ఏమని ప్రూవ్ చేస్తున్నారు? బయలు దేవుడు కాదని ప్రూవ్ చేస్తున్నారు. అంతే కదా. బయలు దేవుడు కాదని ప్రూవ్ చేస్తున్నారు కనుక అది వద్దు. ఆడు ఇప్పుడే చచ్చిపోవాలి కనుక ఎవడో వాని బలిపీఠంను విరగొట్టిన గనుక వాడు దేవత అయినందున, ఏది బయలు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టను. ఎరుబ్బయలను పదానికి మీనింగ్ ఏంటి కిందన? ఎవరెవరితో వాదిస్తున్నారు? గిద్యోను బయలుతో వాదిస్తున్నాడు. ఆ బయలు ఎవరిది? ఆ నమ్మకం ఎవరి నమ్మకం? మిద్యానీయుల నమ్మకం. ఇప్పుడు దేవుడితోనే వాదించేవాడు ఎవరైపోయారు? గిద్యోను అయిపోయాడు. ఒక్క మనిషిని చంపినందుకు ఇప్పుడు భయం ఎవరికి పట్టుకుంది? మిద్యానీయులకి పట్టుకుంది. ఇప్పుడు మిద్యానీయులు కలగన్నాడు భావం ఏం చెప్తున్నాడు? ఎవలరొట్టె ఒకటి వచ్చి గుడారాన్ని పడదోసిందట. ఆ ఎలరొట్టె ఎవరో కాదు, అది గిద్యోను. గుడారం ఎవరో కాదు, మనల్ని పడగొట్టాడు లేదా? నువ్వు ఒక్కడిని చంపు చాలు, మిగిలినంతా నేను చూసుకుంటానని దేవుడు ప్రోగ్రాం నడిపించాడు. వాళ్ళు దేనికైతే భయపడుతున్నారో దాంతోనే వాదానికి దిగేటట్లుగా గిద్యోనుని చేశాడు, నరికించాడు. అది ఎవరిని పడగొట్టింది? మిద్యానీయుల దొండని ఏ రకంగా పడగొట్టింది? మానసికంగా పడగొట్టేసింది. ఇంకా శరీరంగా పడగొట్టే ఎంతసేపు అండి? మానసికంగా పడగొట్టేశారు. ధైర్యం చెడిపోయింది అన్నప్పుడు ఇంకా శరీరంతో పడగొట్టే ఉంది. అర్థమైందా? కనుక ప్రశ్న వస్తే ఎక్కడికి వెళ్ళామని చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకొని ఎక్కడికి వెళ్ళాం? ఆ ప్రశ్నే రాకపోతే ఈ వివరణ అంతా వచ్చేదా? ఆలోచించండి. వివరణ అంతా వచ్చేదా? అందుకే ప్రారంభంలో ప్రవక్త వచ్చి ఏం మాట్లాడతాడో చూడండి. 6వ అధ్యాయము 6వ వచనము. మొరపెట్టారు. ఓకే. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇజ్రాయేల్ యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేల్ వద్దకు ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించను. బాగా చదవండి. ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఆ ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు ఆమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. ఎవరికి భయపడొద్దని చెప్పండి?
అమోరీయుల దేవతలకు భయపడకూడి అని మీతో చిలక చెప్పినట్టు మీకు చెప్పాను, కానీ మీరు వినిపించుకోలేదు. అందుకే ఈరోజు వాళ్ళు మీ మీదకి వచ్చారు. మీరు యెహోవాకు భయపడడం ప్రారంభించండి, యెహోవాకు భయపడడం ప్రారంభించండి, ఆ దేవతలకు భయపడడం మానండి. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడు? యెహోవాకు బలిపీఠం కట్టి ఆ యెహోవా బలిపీఠం మీదే బయలును అర్పించాడు. యెహోవా బలిపీఠం మీద ఎవరిని అర్పించాడు? బయలును అర్పించాడు. ఇంతకు ముందంతా ఇజ్రాయేల్ ఎవరికి భయపడ్డారు? బయలుకి భయపడ్డారు. కానీ గిద్యోను ఏం చేశాడు? యెహోవాకు భయపడి బయలును అర్పించడం ద్వారా ఏం చూపించాడు? పవర్ ఏం చూపించాడు? మిద్యానీయులు దేవత కాదని కొట్టిపడేశాడు. ఆలోచిస్తున్నారా? కనుక దేవతలకు భయపడకుండా గిద్యోను ఆ కార్యం చేసినందుకు ఎవరిని పడగొట్టినట్టు అయింది? మిద్యానీయులందరినీ పడగొట్టినట్టు అయింది. దేవుడు ఏదైతే ప్రవక్త ద్వారా సెలవిచ్చాడో అది గిద్యోను ద్వారా నెరవేర్చాడు. తద్వారా మిద్యానీయులందరినీ పడగొట్టాడు. ఒకే వ్యక్తిని ఎక్కడ చదువుకున్నాం మనం? 16వ వచనం, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను. దేవుడు సెలవిచ్చినట్టుగానే ఏం చేసింది? జరిగింది. బాగుందా? 2 పాయింట్స్, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. వెళ్దామా? మరి కొండ పరిస్థితి, కాగడ పరిస్థితి ఉంది కదండి. దాన్ని ఏంటి? అవును, దాన్ని ఏంటి, ఎందుకు తీసుకెళ్ళాడు? కొండ కాగడ ఎందుకు తీసుకెళ్ళాడు? బోరధ్వని వినడం వల్ల బోరధ్వని అనేది అటాక్ చేశారని. తర్వాత ఈ మరి కొండ ఎందుకు ఉంది? కొండ ఇక్కడ విరగొట్టేస్తున్నారని అందరూ. ఎందుకు విరగొట్టారు? శబ్దం చేస్తూ విరగొడుతున్నారు. ఎందుకు విరగొట్టారు? చూడండి, విషయం ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే మళ్ళీ కళ్ళ దగ్గరికి వెళ్దాం. కళ్ళ దగ్గరికి 15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇజ్రాయేల్ దండులోనికి తిరిగి వెళ్ళి, రండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి. ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎవరికి? గిద్యోనుకి. దేన్ని బట్టి వచ్చింది ఫుల్ క్లారిటీ? కళ భావాన్ని బట్టి. అంటే కళలో ఏం తెలిసిందట? గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి అని అంటున్నాడంటే, నమస్కారం చేశాడంటే, దేవా చాలా అని నేను ఎలా అటాక్కి వెళ్ళాలో నాకు తెలియట్లేదు, కానీ ఆ కళ ద్వారా ఏం చేసావు? ఎలా అటాక్ చేయాలో నాకు తెలియజేసావు అని వెంటనే నమస్కారం చేసి దండులోనికి వెళ్ళి మనకి మిద్యాలను అప్పగించేస్తున్నాడని చెప్పాడు. ఏమర్థమైంది కళ? మనకు అర్థం కావాలి కదా, మరి అది ఆయనకు అర్థమైంది, చదువుతున్న మనకు కూడా అర్థం కావాలి కదా. ఏమర్థమైంది కళ ఏమర్థమైంది? ఎవల రొట్టె గుడారన పడగొడుతుందా? దొర్లుకుంటూ వెళ్ళి ఒక గుడారాన్ని పడగొట్టేసిందంట. పడగొడుతుంది గుడారాన్ని, కట్టబడిన గుడారాన్ని పడగొడుతుందా? కానీ కలభావాన్ని బట్టి గిద్యోనికి అర్థమైంది వీళ్ళని ఎలా పడగొట్టాలో. అందుకే 300 మందితో ఏం చేశాడంటే 3 గుంపుల్ని చేశాడు. 3 గుంపుల్ని మొత్తం ఆ దండు పాళ్యము చుట్టూ నించోబెట్టాడు. నేను బోర ఊదినప్పుడు మీరు ఇలా చేయండి, నేను చేసినట్టుగా మీరు చేయండి అన్నాడు.
చేయండి అన్నాడు. ఏం చేశారు? బోర ఊదినప్పుడు కుండలు బద్దలు కొట్టారు. ముందే లైటింగ్ తేలితే శత్రువుకి ఏమొచ్చేయాలి? ముందే లైటింగ్ తేలితే శత్రువుకి ఏమొచ్చేయాలి? ఆల్రెడీ ఎవరో వస్తున్నారనేది విషయం తెలిసిపోవాలి. ఇప్పుడు వెలుగును ఏం చేయాలి? చాట్లో పట్టుకెళ్ళాలి. చాటును పట్టుకెళ్ళారు, అందరూ సెట్ అయిపోయారు. సెట్ అయిపోయినప్పుడు బోర ఊదినప్పుడు కుండలు బద్దలు కొట్టారు. అప్పుడు ఏమొచ్చింది? బయటికి వెలుగు వచ్చింది. ఇప్పుడు గుడారం పడగొడితే ఏమొస్తుంది? గుడారం లోపల వెలుగు ఉంటుంది. గుడారాన్ని పడగొడితే ఓపెన్ అయ్యేదేంటి? వెలుగు ఓపెన్ అవుతుంది. సో కుండలు బద్దలు కొట్టడం ద్వారా వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ గుడారాలలోనికి మేము వచ్చేసాము, గుడారాలను పడగొడుతున్నాము అన్నది శత్రువులో భ్రమ కలిగించారు. ఇప్పుడు శత్రువు ఏమనుకుంటున్నాడు చూడండి. శత్రువు ఏమనుకుంటున్నాడు? ఎక్కడది? 19వ వచనం. అట్లు నడిచావు మొదలుకొని కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో, అది అయిపోయిందా? గిద్యోను 100 మందియు దండుపాలెము కొట్ట కొనకు పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులుగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. ఏమర్థమైంది? ఏం పారిపోతున్నారు? వాళ్ళు మన దండులోనికి ప్రవేశించేశారు, మన గుడారాల్ని పడగొట్టేస్తున్నారు, మనలోకి ఎంటర్ అయిపోయారు. అది కావాలంటే మొదట వీళ్ళు ఏం చేయాలి? కుండలో ఉన్న కాగడాన్ని దాయాలి. అప్పటి వరకు ఆ కుండను బదలు కొడితే ఇప్పుడు ఏమో రావాలి? వెలుగు రావాలి. దీని ప్రకారం ఏమర్థమవుతుంది? మా గుడారాల్లోనికి వచ్చేసారు, మా గుడారాలని పడగొడుతున్నారు. ఆల్రెడీ దూరిపోయారు మాలోనికి. మమ్మల్ని ఏం చేస్తున్నారు? అటాక్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేశారట? వారిలో ప్రతి వాడిని తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేసి పారిపోయారు. ఆ 300 మంది బోర్లను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. ఎలా త్రిప్పారు? ఎవరికి మీదకి వచ్చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే 3-4 దేశస్తులు యుద్ధానికి వెళ్ళారు అనుకోండి కలిసి, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ని బట్టి వీడి మావోడు అని ఐడెంటిఫికేషన్ ఉంటుంది. కానీ వీళ్ళు ఎంతమంది మిడతల్లాగా ఉన్న వీళ్ళకేం డ్రెస్ కోడ్? ఆలోచించండి. వీళ్ళు మామూలు జనమే, ఎవరి మీదకి వస్తున్నారో కూడా తెలియదు. గనక ఏమైపోయిందంటే వాళ్ళల్లో వాళ్ళు అయోమయ స్థితికి వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళల్లో వాళ్ళే పొడుచుకొని చంపుకున్నారు. కలభావం ఇప్పుడు అర్థమైందా? ఆయనకు అర్థమైంది. అందుకే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఏమీ చేయలేదు, కొండ బద్దలు కొట్టాడు అంతే. ఏమీ చేయలేదు, కొండ బద్దలు కొట్టాడు అంతే. మిద్యానీయులు ఏమనుకున్నారు? మా మీద అటాక్ జరిగిపోయింది అని అనుకున్నారు. మా దండులోనికి దిగిపోయారు అనుకుని ఎదుటివాడిని నా శత్రువు అనుకొని చంపేశారు. చూడండి, ఇప్పుడు అర్థమైపోయింది గిద్యోనికి. కలభావం వినగానే అర్థమైపోయింది. అందుకే దేవునికి అక్కడే వెంటనే నమస్కారము చేశాడు. ఓకేనా? టైం ఎంత అయింది? బ్రేక్ ఉందా? ఏం లేదా? క్లోజా ఉందా? సరే, కాసేపు బ్రేక్ తీసుకుందాం, మళ్ళా సబ్జెక్ట్లో ముందుకెళ్దాం. ఓకేనా? కాసేపు బ్రేక్, వేడెక్కిపోయి ఉంటుంది. కానీ ఇంతమంది జనంలో నిజంగా అలా భయపెట్టాలంటే ఇవన్నీ సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదు అంతా. అప్పుడు వాళ్ళే భయపడిపోయి ఒకరితో వాళ్ళు ఎవరైనా చెప్పకుండా తెలిపితే తర్వాత ఈ 200 మందితో విజయాన్ని కూడా అంతమంది పెడతల మధ్యన ఏంటి అసలు?
నేను ఆలోచిస్తే సమాజం చెప్పినట్టుగా మనం ఆ కోణాన్ని ఇందులో పెట్టకూడదు. దేవుడు మాట్లాడినట్టుగా ఆ కోణంలో మనము ఆలోచించాలి. ఇప్పుడు దేన్ని బట్టి పిరికివాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నారంటే ఇక్కడ 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనము. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాల్ అనే మస్తక వృక్షము క్రింద కూర్చుండిండును. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండెను. ఎందుకు చాటున దుల్లగొడుతున్నాడు? ఎందుకు చాటున దుల్లగొడుతున్నాడు? భయమేసా? భయమేసి కాదండి. ఒకవేళ వాళ్ళ కంట ఏది పడితే ఏది నాశనం అయిపోతుంది, నేను నాశనం అయిపోతానన్నది కాదు. ఎందుకంటే వాళ్ళ ముందు తిరుగుతున్నారు వాళ్ళు. మిద్యానీయులు ఎక్కడున్నారో చూడండి. 3వ వచనము చూడగలిగితే, 3వ వచనము. ఇజ్రాయేల్ విత్తనం విత్తిన తర్వాత మిద్యానీయులు అమానీకులు తూర్పున నుండి వారును తమ పశువులను గుడారాలను తీసుకుని మిడతల దిన్నంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి అనందు కదా ఇక్కడ. తర్వాత చూడగలిగితే గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక్క గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేళ్లకు ఉండనీయలేదు. మనుషుల్ని చంపడం కాదు అక్కడ మెయిన్ మోట. ఏది తీసేయడం? మనిషి బ్రతకడానికి అవసరమైన జీవన సాధనాన్ని తీసేయడం. ఎందుకంటే వాళ్ళ మధ్య వీళ్ళు ఉన్నారు. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పటికి ఏం కనబడుతుంది? ఎక్కడ మిద్యానీయులు లోపలికి వచ్చాను ఉంటుంది చూడండి అక్కడ. ఐదో వచనం చూడండి. వారును వారి ఒంటలను లెక్కలేకి ఉండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేల్ మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎవరి మధ్య ఉంటున్నారు? మిద్యానీయుల మధ్య ఉంటున్నారు. మిద్యానీయుల మధ్య ఉంటున్నారా? చంపారా? చంపలేదు. కానీ ఏది పాడు చేస్తున్నారు? ఇప్పుడు గిద్యోను దేనికి భయపడాలా? నన్ను చంపుతారని భయపడాలా? లేకపోతే నా జీవన ఆధారాన్ని తీసేస్తారని భయపడాలా? ఇప్పుడు గిద్యోను పిరికివాడు అన్నోళ్ళకి ఏం అర్థం కాలేదు ఇక్కడ. అది జీవనాధారాన్ని తీసేస్తాడని చాటుగా దుల్లుతున్నాడని అర్థం కాలేదు వాళ్ళకి. ఏమర్థమైంది? నేను చచ్చిపోతానేమో అందుకనే చాటుగా మిద్యానీయులు కనబడకుండా ఆయన చాటున దుల్లగొడుతున్నాడు అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకొని గిద్యోను ఎవరు? పిరికివాడు అన్న ముద్ర వేశారు. అంటే అసలు పిరికోడైతే బయటికి వెళ్తాడా? బాగా ఆలోచించండి. నిజానికి పిరికోడైతే చాటునైనా వెళ్ళాడు కదా. బయట సింహం ఉన్నదంటే చాటుని వెళ్తామా? అసలు బయటికి వెళ్ళడానికి ఓ గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళడానికే మనం ధైర్యం చేయం. అలాంటిది చాటును వెళ్ళాడంటే కాస్తో కోస్తే ఏం ధైర్యం ఉంది? గిద్యోనికి ధైర్యం ఉందా లేదా? గిద్యోనికి దేవుడు అన్నట్టు ఆయన ఎవడు? గిద్యోను ఎవరు? పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడు మాట మనతో మాట్లాడినప్పుడు ఎప్పుడు వ్యంగ్యంగా మాట్లాడాడు. మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాం? నువ్వేంట్రా సూపర్ అని అంటే నిజాన్ని వాడు కాదు, కానీ మనం వెటకారంగా ఏమనంటాం అని అంటామా?
కానీ దేవుడు మనతో అలా మాట్లాడు. దేవుడు స్థాయి ఒకసారి ఊహించుకోగలిగితే దేవుడు మనతో వెటకారంగా ఎందుకు మాట్లాడతాడు? ఉన్నది మాట్లాడతాడు. కానీ ఒక హై లెవెల్లో ఉన్న వ్యక్తి నీతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాడు? వెటకారంగా మాట్లాడతాడు. మనం ఫ్రెండ్స్ కనుక మన మధ్యన అది చెల్లుతుంది. కానీ హై పొజిషన్లో ఉన్న వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన వ్యంగ్యంగా పదాలని యూజ్ చేయడు, ఉన్నదే వాడుతాడు. ఇది మనకి అర్థం కావాలి. మొట్టమొదట ఆయన లెవెల్ని మనం ఆలోచించగలిగితే ఆయన మనతో మాట్లాడే తీరు కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. అదే దేవుని లెవెల్ని మన స్థాయిని అర్థం చేసుకోలేదు అనుకోండి, ప్రతి మాట ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? వ్యంగ్యంగానే ఉంటుంది. అర్థమవుతుందా? కనుక దేవుని స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నది ఏంటో అర్థం చేసుకోవాలి. నిజంగా పరాక్రమం గల బలాఢ్యుడు, పిరికోడు కాదు. పిరికోడైతే ఎప్పుడు పారిపోవాలి? 32,000 మంది అంతమంది వచ్చారు కదా, అందులో 22,000 మంది వనికి గజగజమని వెళ్ళిపోయారు కదా, వారితో పాటు ఎవరు వెళ్ళిపోవాలి కదా. పిరికోడైతే కనుక అండి వాళ్ళతో అసలు వాళ్ళని కదిలించడానికి కూడా ఇష్టపడ్డు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? మిడతల దండంత విస్తారంగా శత్రువులు ఉన్నారన్నప్పుడు వాళ్ళని కదిలించడానికి కూడా భయపడతాడు. అదే యోబు గ్రంథంలో మకరం ఉంది, ఆ మకరాన్ని నువ్వు కదిలించడానికి సాహసం చేయగలవా అని అంటాడా లేదా? అసలు దాన్ని కదపగలవా? కదపాలంటే నీకు ఎంత ధైర్యం కావాలి? గుండె ధైర్యం కావాలి నీకు. అలాంటిది గిద్యోనికి ఉన్నది కనుకనే 300 మందితో ఎక్కడికి వెళ్ళిపోయాడు? యుద్ధానికి వెళ్ళిపోయాడు. తనేం కత్తి ఆడించలేదు అనుకున్నారా? కత్తి జులిపించలేదా? తర్వాత తరిమాడా లేదా? తరిమాడు. అంటే సాహసి. గిద్యోన్ ఎవరు? ఒక సాహసి. ఎదుర్కొనే దమ్ము ఆయనకి ఉంది, పిరుకోడు మాత్రము కాదు. ప్రియమైన వాళ్ళరా, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన అహంకారం పూనేడు అన్న విషయాన్ని దేన్ని బట్టి మాట్లాడుతున్నారంటే 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బోరలను పట్టుకొని, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. అలా అరవమని ఎవరు చెప్పారు? గిద్యోను చెప్పాడు. దీన్ని ఎలా అర్థం చేస్తున్నారు మనోళ్ళు? ఆల్రెడీ చూడండి, ఎప్పుడైతే గెలుస్తాడో అనుకున్నాడో అప్పటి నుండి ఏమైంది? అహంకారం వచ్చింది. ఏమని అహంకారం అంటే, యెహోవా పేరు పక్కన ఎవరి పేరు కూడా పెట్టుకున్నాడు? యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. ఇది ఒక స్ట్రాటజీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్ట్రాటజీగానే అర్థం చేసుకోవాలి. ఎందుకు దాన్ని వాడమన్నాడు అని చూడగలిగితే, పైన వాళ్ళు దేనికి భయపడుతున్నారు ఒకసారి చూడండి. 14వ వచనం. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే కానీ మరేమియో కాదు. వాళ్ళకి పరిచయమైనది ఎవరు ఖడ్గం? అది మనందరం చూసాం కదా ఇందాకలా. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్న దేనికి? గిద్యోను ఖడ్గానికి భయపడుతున్నారు. తర్వాత చూడగలిగితే మరేమీ కాదు, దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చిన. ఏ దేవుడు? ప్రశ్న వేసుకున్నారు. ఇందాక చదివాం కదా, మనకు ప్రశ్న రాలేదు కదా. ఏ దేవుడు? మిద్యానీయులు అంటున్నారు. దేవుడు మిద్యానీయులను గిద్యోనికి ఖడ్గానికి అప్పచెప్పేస్తున్నాడని. ఏ దేవుడు? ఏ దేవుడు? గిద్యోను ఏం వాడాడు? యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. ఇప్పుడు వాళ్ళ దేవుడికి వాల్యూ లేదని అర్థమైపోయింది. ఎప్పుడు బయలును ఎప్పుడైతే దహన బలిపీఠం మీద అర్పించేశాడో అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, వాళ్ళ దేవుడి కన్నా ఎవరు గొప్ప? యెహోవా గొప్ప. యెహోవా బలిపీఠం మీదగా గిద్యోను అర్పించాడు గనక యెహోవా గొప్ప. మన దేవుడు ఏమీ చేయలేకపోయాడు. మన దేవుడు చేతకాని వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అది దృష్టిలోకి వచ్చిందో వీళ్ళకి ఏమర్థమైపోయిందంటే, మిద్యానీయులు అప్పగింపబడిపోతున్నారు. ఎందుకంటే మన దేవుడు అక్కడ
తను తాను నిరూపించుకోలేదు. గనక ఏ దేవుడు ఇక్కడ? యెహోవా దేవుడిని మాట్లాడుతున్నారు. యెహోవా మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చును. అంటే వాళ్ళలో ఏం ప్రాపకం వచ్చింది? యెహోవాయే నిజ దేవుడు అన్నది ప్రాపకం వచ్చింది. ఇప్పుడు దేనికి భయపడుతున్నారు? 2 విషయాలకు భయపడుతున్నారు, గిద్యోను ఖడ్గంకి, యెహోవా ఖడ్గానికి. ఇప్పుడు వాళ్ళని బెదిరించాలంటే అది లోపల ఉన్నది విషయం, ఇప్పుడు బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు స్ట్రాటజీ ఫలించిందా ఫలించలేదు చెప్పండి? గిద్యోను ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో వాళ్ళల్లో అలజడి స్టార్ట్ అయింది, అంతేనా? యాక్షన్ రియాక్షన్ కదా. ఈ యాక్షన్కి వాళ్ళు ఏమొచ్చింది? ఈ రియాక్షన్ వచ్చింది. ఎందుకు రియాక్షన్ వచ్చింది? వాళ్ళు ఆల్రెడీ దేనికి భయపడుతున్నారు? యెహోవా పక్షముగా ఉన్న గిద్యోనికి భయపడుతున్నారు. గనక వీళ్ళని ఏమని కేకలేయమన్నాడు? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అనేది స్ట్రాటజీ దానికి కరెక్ట్గా పనిచేసింది. అవునా? ఇది స్ట్రాటజీగా వాడాడు తప్పితే గిద్యోను ఏదో దేవుడి కంటే గొప్పోడని గిద్యోను అనుకొని చెయ్యలేదు. ఒకవేళ అదే అనుకుంటే కనుక నెక్స్ట్ చూడండి, యుద్ధం గెలిచిన తర్వాత నేనైనను నా కుమారులైనను మిమ్మల్ని ఏలరు. అది ఎక్కడ? ఎన్నోది? 8వ అధ్యాయం 22వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవల్లని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏల రాదు, యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను. అంటే లోపల ఉంటే చెప్తాడా లేకుండా చెప్తాడా? ఆయనకు కూడా తెలుసు యుద్ధం నా వల్ల అయిపోయింది ఏం కాదు, దేవుడు పలానా స్టెప్ తీసుకోమన్నాడు, ఆ స్టెప్స్ ప్రకారం నేను వెళ్ళడాన్ని బట్టి యుద్ధం విజయం ఉందో. అది నా గొప్పతనం ఏం కాదు. ఎవరి గొప్పతనం? దేవుని గొప్పతనం. కానీ ఇజ్రాయెల్కి ఎవరు కనబడుతున్నాడు? గిద్యోను కనబడతాడు, కానీ నిజదేవుడు కనబడట్లేదు. కనుక గిద్యోనికి ఎవరైతే అర్థమయ్యారో ఆయనను ఇప్పుడు ఇజ్రాయెల్ సమాజంలో ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు అంటే, ఇజ్రాయెల్కి గిద్యోను కనబడుతున్నాడు, కానీ గిద్యోనికి ఎవరు కనబడ్డారు? నీ కుమారుడు మమ్మల్ని ఏలవల్లని చెప్పిరి. అప్పుడు అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏల రాదు, యెహోవాయే మిమ్మల్ని ఏలునని చెప్పాను. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కడండి? అహంకారం పూని హై చేసుకున్నాడు అన్నారు కదా, ఎక్కడ హై అయింది? కనుక ఏదైనా సందర్భాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మధ్యలో ఏం జరిగిందో దీన్ని అంతటిని బట్టి వాల్యుయేషన్కి మనము రావాలి. ఒక వ్యక్తి ఎలాంటి వాడు అన్నది నిర్ధారణకు రావాలి. ఒక ఆర్మ్ రెజ్లింగ్ ఒక వీడియో చూశాను నేను. వీడియో చూసినప్పుడు అంటే చేతితోటి బలాలు తెలుసుకుంటారు కదా, ఎవరి చెయ్యి పడిపోతే వాళ్ళు బలవంతులు. సో ఒకడు మంచి పుష్టిగా ఉన్నాడు, దిట్టగా ఉన్నాడు, ఇంకా వాడిని చూస్తే ఏమనుకుంటామంటే ఈడే గెలిచిపోతాడు అనేది అనుకుంటాం. కానీ అటుపక్క కూడా ఎలా ఉన్నాడంటే పిచ్చోళ్ళగా ఉన్నాడు. మీరందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. పిచ్చోళ్ళగా ఉంటాడు. ఈడ నన్ను ఓడించేది, వీడితోనే నేను పోరాడేది అన్నయ్య మాట్లాడతాడు. ప్రారంభం అది. కానీ ఎండింగ్ చూస్తే ఏమైంది తెలుసా? ఆడు పిచ్చోళ్ళ కనబడతాడే కానీ వాడు నవ్వుకుంటూనే వాడిని గెలిచేస్తాడు. వీడు గింజుకుంటూ ఉంటాడు ఇలాగా. కానీ అటుపక్కోడు ప్రారంభంలో ఏ నవ్వైందో చివరి కూడా అదే నవ్వుతోని వాడిని పడగొట్టేస్తాడు. కనుక ఎప్పుడు కనబడిన దాన్ని బట్టి మనము అంచనా వేయకూడదు. ప్రారంభం ముగింపు రెండు చూడండి, రెండింటిని బట్టి మధ్య దానిని అంచనా వేయాలి. వాడు ప్రారంభాన్ని చూశాడు, అందుకే ఓడిపోయాడు, కేళ్ళి చేశాడు. కానీ చివరికి ఎవరు గెలిచారు? ఎపిరెన్స్ని బట్టి కాదు. ఎపిరెన్స్ని బట్టి బలం ఉంటుందని అనుకోవడానికి లేదు. ఆ గెలుపు అనేది ప్రూవ్ చేస్తుంది ఎవడు అధిక బలవంతుడు అనేది. కనుక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండింటినీ తెలుసుకోవాలి. రెండిటికి మధ్యన ఏం జరిగిందో దాన్ని బట్టి వ్యక్తిని ఎవాల్యుయేట్ చేయాలి. పిరికివాడా, అహంకార, తగ్గింపు స్వభావం ఉందా, బలవంతుడేనా, దేవుడు అన్నట్టు బలవంతుడేనా? ఒక్కటే కోరుకుంటున్నాడు గిద్యోను, ఏంటంటే నాకు ఏదైనా బలం ఉంటే బాగున్ను, నేను వాళ్ళ మీదకి వెళ్దును అని.
అందుకే మాకు యెహోవా తోడుండిన ఎడల మాకు ఈ పరిస్థితి వచ్చేదా? ఏం కోరుకుంటున్నాడు? సపోర్ట్ సిస్టమ్ను కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేనే చెప్తున్నాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఏదైతే కోరుకుంటున్నాడో దానికి ఏమిచ్చాడు? దేవుడు సపోర్ట్ ఇచ్చాడు. ఇగో నేను నీ పక్షాన్ని ఉన్నాను అనగానే కొండంత బలం వచ్చింది. ఇగో ఇప్పుడు నేనేదా చేయగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. టైం ఎంత అయింది? క్లోజ్ చేసుకున్నావా? చాలా ఉందా ఇది చెప్పడానికి. కనుక సపోర్ట్ కోరుకుంటున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఏదండి? అవును, సావాలి. అదే ఇక్కడ అంటున్నాడు 14 వచనం, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని 14 వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తమన ఏలినవాడ దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను అంటే దేనికోసం వెయిట్ చేస్తున్నాను అర్థమవుతుంది. దేని సహాయం చేత అని అంటున్నాడంటే ఏదో సహాయం కోరుకుంటున్నాడు. ఏ సహాయం అది? మా పితరులకైతే నువ్వు చేసావు, నువ్వు అందరినీ నడిపించావు అని వింటున్నావు, ఇప్పుడైతే మాకు అదేం కనబడట్లేదు, నువ్వు మాతో ఉంటే ఇది జరిగేదా అని అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు నేను నీతో ఉన్నాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు? దేవుని తోడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే నువ్వు కోరుకున్నట్టే ఇదిగో బలము పొంది వెళ్ళు. పిరుకుడు కాదండి, పరాక్రమవంతుడు, పరాక్రమం గల బలాఢ్యుడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సింది మనం. ఆయన స్థితిని ఆలోచించగలిగితే ఆయన అంత చీప్గా మనలాగా మాట్లాడేవాడు కాదు. కనుక ఏ మాటను ఆలోచించినప్పుడు కూడా దేవుడు స్థాయిని ఆలోచించి ఇది దేవుని మాట ఎవరి మాట అన్నది అర్థం చేసుకోవాలి. మనుషుల మాట అయితే సింపుల్గా తీసుకోవచ్చు, కానీ దేవుడి మాటని సింపుల్గా తీసుకోవడానికి లేదు. కనుక ఇది అర్థం కాక గిద్యోను పిరికివాడు, గిద్యోను అహంకారి, విజయం రాగానే నెక్స్ట్ తానే దేవుడు అయిపోయాడు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అందుకని ఈ టాపిక్ ఎత్తుకోవడం జరిగింది. ఏంటంటే సరిగా అర్థం చేసుకోకపోతే ఎవరిని మనం తక్కువ చేసేస్తాం? సరిగా అర్థం చేసుకుంటేనే వ్యక్తిని ఎత్తగలుగుతాం, సమాజానికి చూపించగలుగుతాం. మనమే సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఏం చేస్తాం? మన దిగజారుడు స్వభావాన్ని ఆయనకి ఆపాదించి వాళ్ళని సమాజంలో దిగజార్చే వరంగా చేస్తాం. ఇప్పుడు నేను పిరుకోండి, నాకు వాక్యం సరిగా అర్థం లేదు, ఇప్పుడు ఎవరిని చేసేస్తున్నాను? పిరుకోండి గిద్యోని చేసేస్తున్నాను అంటే ఎవరు పిరుగుతానన్నా అక్కడ అంటించాం, మన పిరుగుతాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. కానీ బైబిల్ ఏమంటుందంటే అందులో ఉన్న గొప్పతనాన్ని మీరు తీసుకోండి, మీలో ఉన్న బ్యాండ్ని అందులో పెట్టాల్సిన అవసరం లేదు. ఏది పరిశుద్ధమైంది? వాక్యం. ఎందుకు పరిశుద్ధమైంది మన చేతిలో పెట్టాడు? అందులో ఉన్నది మనలోనికి రావడానికి. మనమేంటి? పాపులం. మనం పాపులం. పరిశుద్ధతను మార్చగలుగుతుందా పాపం? లేదే. పరిశుద్ధమైనది పాపిని మార్చగలుగుతుంది, పరిశుద్ధిని చేయగలుగుతుంది. కనుక వాక్యంలో ఉన్నది మనలోనికి రావాలి, కానీ మనలో ఉన్నదాన్ని దాంట్లోకి చొప్పించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే నువ్వు పాపివి, నువ్వు చూపించే వాళ్ళు కూడా ఎలా చూపెడతావు? పాపిగానే చూపిస్తావు. చూడండి ఈరోజు ఎన్ని సమాజంలో మెసేజ్లు ఉన్నాయి, అన్నింటిలో మీరు చూడండి భక్తుల గొప్పతనాన్ని ఎక్కడైనా భక్తులకు గొప్పతనంగా చూపెడుతున్నారా? ఆ భక్తుల కన్నా నేనే గొప్ప ఉన్నట్టుగా సమాజం మధ్య ఈ ప్రసంగాలు అనేవి మనం చూడగలుగుతున్నాం. కానీ పౌలు ఏమన్నాడు? ప్రధాన పాపి నేనే. ఎన్ని పత్రికలు రాసినా ఏమన్నాడు? ప్రధాన పాపిని నేనే. ఇది పరిశుద్ధం. ఓకేనా? కనుక ఇది నీలోనికి వచ్చి నీలో మార్పు తేవాలి. దీన్ని మార్చడానికి మాత్రం నువ్వు ప్రయత్నించగా, నేర్చుకునే వాళ్ళకి ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది అందులోనిది నీకు రావాలి, నీది అందులోనికి వెళ్ళకూడదు. అప్పుడు నువ్వు అపార్థం చేసుకోవడం కాకుండా 10 మందిని అపార్థం వైపుకి నడిపిస్తావు. కనుక చాలా ఉంది గిద్యోను టాపిక్. ప్రశ్నలు వేసుకునే కొలది
దానికి జవాబులు అది ఇస్తూనే ఉంటుంది. కనుక మిగిలిన ప్రశ్నలు మీరే వేసుకోండి, సమాధానాలు మీరే పొందండి. ఓకేనా? ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? చక్కటి వివరణను మనం విన్నాం. మరి భక్తుడి యొక్క జీవితాన్ని ఎలా మనం ప్రశ్నలు వేసుకోవాలి, దాని నుండి ఎలా సమాధానాలను రాబట్టాలో మరి అన్నయ్య గారు చక్కటి వివరణ మనకి ఇచ్చారు. మరి చక్కటి రీతిలో మనల్ని నడిపించినందుకు ఈ యొక్క కార్యక్రమం తరపున అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముగింపులోనికి మనం వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్నటువంటి అక్క వచ్చి కొన్ని ప్రకటనలు తెలియజేస్తారు. తర్వాతగా ముగింపు ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం.